వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన ఓబీసీ, ఈబీసీ, సంచార జాతులకు చెందిన స్టూడెంట్స్ కు కేంద్రం చేయూతనందిస్తోంది. వాటిలో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి విద్యార్థులకు 100% ఆర్థిక సహాయం చేయనుంది. పీఎం యశస్వి స్కీమ్ ద్వారా స్కాలర్షిప్స్ అందించనుంది. ఇందులో భాగంగానే 2024-2025 అకాడమిక్ ఇయర్ కు గాను దేశవ్యాప్తంగా ఉన్న 304 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో స్కాలర్షిప్ స్లాట్లను కేంద్రం ప్రకటించింది. వీటి ప్రకారం ఓబీసీ, సంచార జాతులకు చెందిన స్టూడెంట్స్ కు 90% స్లాట్లను కేటాయిస్తారు. మిగిలిన 10% ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అందుబాటులో ఉంచుతారు. ఒకసారి ఈ స్కీమ్కు ఎంపికైతే విద్యార్థుల ప్రతిభ, రెన్యువల్ ఆధారంగా కోర్సు ముగిసే వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దీనికి అప్లై చేసుకోవాలి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 లోపులు ఉండే విద్యార్థులు ఈ ఉపకార వేతనం పొందేందుకు అర్హులు. ఒక కుటుంబంలో ఇద్దరికి మించి దీన్ని పొందే వీలు లేదు. ఆయా కాలేజీల్లో స్టూడెంట్స్ సంఖ్య, ప్రతిభ ఆధారంగా స్లాట్ల సర్దుబాటు జరుగుతుంది. ఒకవేళ స్కాలర్షిప్ కు ఎలిజిబుల్ అయిన విద్యార్థి ఆ ఇయర్ లో ఫెయిల్ అయినా లేదా నెక్స్ట్ సెమిస్టర్ కు ప్రమోట్ కాకుండా ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తారు. పీఎం యశస్వి స్కీమ్ లో సెలెక్ట్ అయిన వారికి ట్యూషన్ ఫీ, నాన్ రిఫండబుల్ ఫీ కలిసి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అందిస్తారు. వసతి ఖర్చులు, బుక్స్ కు అదనంగా 5,000 ఇస్తారు. ల్యాప్టాప్, ప్రింటర్, యూపీఎస్ వంటి కొనుగోలు చేసేందుకు ఒక్కసారి 45,000 లభిస్తాయి. scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో మరో అప్డేట్ రాబోతోంది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేసినప్పటికీ వారి పోస్టులు, ఫాలోవర్ల లిస్ట్ కనిపించేలా ఈ ఫీచర్ ఉండబోతోంది. ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తేబోతున్నట్లుగా తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎక్స్ లో ఒక యూజర్ వేరే వాళ్ళని బ్లాక్ చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. యు ఆర్ బ్లాక్డ్ అనే ఓ మెసేజ్ కనిపిస్తుంది కదా, దీనివల్ల ఫర్దర్ గా ఆ పర్సన్ తో ఇంటరాక్ట్ కావడం వీలు పడదు. వారికి సంబంధించిన ఎలాంటి పోస్టులు కనిపించవు. ఫోటోలు, వీడియోలు చూడడం సాధ్యం కాదు. కామెంట్ కూడా పెట్టే ఛాన్స్ ఉండదు. కానీ త్వరలో రాబోయే కొత్త ఫీచర్తో ఇందులో మార్పు కనిపించబోతుంది. బ్లాక్ చేసిన వారి పబ్లిక్ పోస్ట్ చూసేందుకు ఈ అప్డేట్ ద్వారా పర్మిషన్ లభించనుంది. అయితే కేవలం వ్యూయింగ్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే తప్ప కామెంట్లు పెట్టేందుకు వీలుపడదు. వాస్తవానికి ఎక్స్ లో బ్లాక్ ఆప్షన్ పై మస్క్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. దీన్ని అర్థం లేనిదిగా గతంలోనే ఆయన అభివర్ణించారు. డైరెక్ట్ మెసేజెస్ మినహా ఈ ప్లాట్ఫామ్లో యూజర్లను పూర్తిగా బ్లాక్ చేసేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగానే ఎక్స్లో మార్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొత్త ఫీచర్ను త్వరలోనే వినియోగదారులకు పరిచయం చేయబోతున్నారు. ఐఫోన్ 15 సిరీస్ ను కొనాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. వేరియంట్ను బట్టి ఈ మొబైల్స్ పై 20,000కు పైగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీనివల్ల తక్కువ ధరకే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను దక్కించుకోవచ్చు. ప్రస్తుతం వీటి రేటు 69,999 నుంచి 1,34,900 రూపాయల వరకు ఉంది. ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్తో అది భారీగా తగ్గుతుంది. ఆఫర్ ప్రకారం ఐఫోన్ 15 128GB వేరియంట్ను 60,799కి కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్రో కావాలంటే 89,999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 1,39,999గా ఉన్న ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కేవలం 1,09,900కే లభిస్తుంది. ఇప్పుడు ఈ ఆఫర్లు యూజర్లను ఆకట్టుకున్నాయి. అయితే లేటెస్ట్ గా ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో 15 సిరీస్ ను వినియోగదారులు కొంటారా లేదా అన్న దానిపై సందేహాలు వెలువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిలో గ్యాడ్జెట్ ఎక్స్పర్ట్స్ కొన్ని సూచనలు చేశారు. ఐఫోన్ 15 సిరీస్ ను తక్కువ రేటుకే దక్కించుకోవడం బెటర్ ఆప్షన్ అని తెలిపారు. బిగ్ డిస్ప్లే, సుపీరియర్ ఇమేజ్ క్వాలిటీతో కూడిన కెమెరా సిస్టమ్, USB Type-C పోర్ట్, A16 బయోనిక్ చిప్ వంటి ఫీచర్స్ ఇందులో ఉండడమే కారణం. మరి ఈ రీజన్స్ వల్ల ఐఫోన్ 15 సిరీస్ వైపు యూజర్లు మొగ్గు చూపుతారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 100లు కాదు, 1000 కాదు, ఏకంగా 1,10,00,000 ఆండ్రాయిడ్ డివైజెస్ ప్రమాదకరమైన నెక్రో ట్రోజన్ బారిన పడ్డాయి. ఇది కొన్ని మోడిఫైడ్ యాప్స్ ద్వారా వాటిలోకి ప్రవేశించింది. సైబర్ సెక్యూరిటీ అండ్ యాంటీవైరస్ ప్రొవైడర్ కాస్పర్స్కీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం నెక్రో ట్రౌజన్ను స్ప్రెడ్ చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్తో పాటు మరికొన్ని అనధికారిక పాపులర్ యాప్స్ను అటాకర్స్ ఎంచుకున్నారు. స్పాటిఫై, వాట్సాప్, మైన్క్రాఫ్ట్, వ్యూటా కెమెరా, మ్యాక్స్ బ్రౌజర్ వంటివి అందులో ఉన్నట్టు తెలుస్తోంది. నెక్రో ట్రౌజన్ను మొదటగా 2019లో గుర్తించారు. అది రాను రాను మరింత హానికరంగా మారింది. ఇప్పుడు దాని అటాక్ వల్ల ఆయా డివైజ్లపై తీవ్ర ప్రభావం పడనుందని కాస్పర్స్కీ హెచ్చరించింది. కీ స్ట్రోక్స్, లాగిన్స్తో పాటు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దొంగిలించేందుకు నెక్రో ట్రోజన్ను వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే అడిషనల్ మాల్వేర్ ఇన్స్టాలేషన్తో పాటు కమాండ్స్ ను రిమోట్ గా ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ హ్యాకర్లకు దక్కుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంటే ఒక్కసారి ఈ మాల్వేర్ ఇన్స్టాల్ అయిందంటే చాలు ఆయా పరికరాలన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళ చేతిలోకి వెళ్తాయన్నమాట.
ఈ ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు కాస్పర్స్కీ కొన్ని సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ డివైజెస్లో అవసరమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడ్వైజ్ ఇచ్చింది. దేన్నైనా డౌన్లోడ్ చేసే ముందు యాప్ పేజ్లో సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, రేటింగ్స్, రివ్యూస్ను అబ్జర్వ్ చేయాలని సూచించింది. మాడిఫైడ్ లేదా హ్యాక్డ్ వర్షన్స్ జోలికి అస్సలు వెళ్లకూడదన్నది హెచ్చరించింది. ఇలాంటి టిప్స్ పాటిస్తే వైరస్ల బారిన పడకుండా డివైజ్లను కాపాడుకోవచ్చని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ వాడేవారికి షాక్. అందులో ఇన్నాళ్లుగా యూజ్ చేసిన బ్యూటీ ఫిల్టర్స్ త్వరలోనే కనుమరుగు కానున్నాయి. థర్డ్ పార్టీ ఏఆర్ ఫిల్టర్స్ను నిలిపివేయాలని మెటా తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. ఈ డెసిషన్ వల్ల 2025 జాన్ నుంచి అవన్నీ ఇన్స్టాగ్రామ్లో కనిపించవు. లక్షలాది ఫిల్టర్లు మాయమైపోతాయి. నిజానికి ఇన్స్టాగ్రామ్లో బ్యూటీ ఫిల్టర్స్ చాలా క్రేజ్ ఉంది. కోట్లాది మంది వాటిని వాడుతున్నారు. తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు ఫిల్టర్ల సాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది యూజర్లు మెటా స్పార్క్ స్టూడియో ద్వారా రకరకాల ఫిల్టర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇలాంటివన్నీ యువత మెంటల్ హెల్త్ పై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయని మెటా నిర్ధారణకు వచ్చింది. అందుకే వాటిని చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. అయితే ఈ నిర్ణయంతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అన్ని ఫిల్టర్స్ కనుమరుగు కావు. మెటా ప్రొవైడ్ చేసే ఫస్ట్ పార్టీ ఫిల్టర్స్ ఎప్పటిలాగే కంటిన్యూ అవుతాయి. కానీ అవి ఎక్కువగా లేవు. దాదాపు 150 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి యూజర్లు కేవలం వీటినే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.